హత్య చేసి మెట్ల మీద నుంచి పడిపోయి చనిపోయాడంటూ అందరినీ నమ్మించేందుకు భారీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. హత్యేనని పోస్ట్మార్టం రిపోర్ట్ అసలు నిజాన్ని తేల్చింది. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన జగవర్పు సుధీర్ రెడ్డి, జగవర్పు బ్రహ్మజ్ఞాన ప్రసన్న భార్యాభర్తలు. వీరికి 16, 13 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులున్నారు. ఉపాధి కోసం సుధీర్ రెడ్డి భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చాడు. అయితే ఇటీవల భార్యాభర్తలకు ఒకరిపై మరొకరికి అనుమానం ఏర్పడింది. కొన్నాళ్లుగా సుధీర్ రోజు మద్యం తాగి ఇంటికొచ్చి ప్రసన్నను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. గత నెల 23న సాయంత్రం తాగొచ్చిన సుధీర్ గొడవపడి భార్యను కొట్టాడు. కోపం పట్టలేక ప్రసన్న అతన్ని తిరిగి కొట్టింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న సుధీర్ రెడ్డి మెట్లపై నుంచి కింద పడ్డాడు. పైకి లేచిన అతడు మళ్లీ ప్రసన్నను కొట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆమె తన చున్నీని సుధీర్ మెడకు బిగించడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. సుధీర్ చనిపోయాక ప్రసన్న డయల్ 100కు ఫోన్ చేసి మద్యం మత్తులో భర్త మెట్లపై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడంటూ పోలీసులకు చెప్పింది. వారొచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. గొంతుపై గాయాలను చూసి ప్రశ్నించగా కింద పడ్డాక పక్కనే ఉన్న మంచం అతడి గొంతుపై పడి గాయమైందని చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. 28 రోజుల తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్ బయటకొచ్చింది. గొంతుపై తాడు లాంటిది బలంగా బిగించడంతోనే సుధీర్ మృతి చెందినట్లు నివేదికలో వెల్లడైంది.